ఒక రోజు కుప్పగూలాల్సింది. రైట్ అనిల్ గారు, ఇక్కడ ఎన్నికలు అంటే ఇవాళ రేపు పొలిటికల్ స్ట్రాటజిస్టుల మీద సోషల్ మీడియా మీద ఇట్లా ఎన్నికలు రాగానే బై ఎలక్షన్ రాగానే ఒక 5-6 యూట్యూబ్ ఛానల్ని స్పాన్సర్ చేయడం లాంటి వాళ్ళకి కొంత ఇవ్వటం, పబ్లిక్ టాక్స్ పేరుతో ఇంకో దాంట్ పేరుతో తీసుకొని ఇక వీళ్ళు గెలవబోతున్నారని ప్రమోట్ చేయటం, ఇవన్నీ జరిగినటువంటి అనేది ఒక చర్చ ఉంది, ఒక అనాలిసిస్ ఉంది దాని మీద. కానీ ఈ పర్టికులర్ ఎలక్షన్లో కేటీఆర్ ఆ ట్వీట్ చేయటాన్ని అంటే నిజానికి ఈ విషయంలో కాంగ్రెస్ అగ్రెసివ్గా ఉండి బీఆర్ఎస్ వెనకబడిపోయింది యూట్యూబ్ ఛానల్స్లో అని అనుకోవచ్చా? ఒకటండి, వాళ్ళు కూడా ఈక్వల్గా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియాని చాలా ఎక్స్టెన్సివ్గా వాడింది, దాంట్లో డౌట్ లేదు. వార్ రూమ్ పెట్టాము. ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ప్రజలపైన చాలా ఉన్నది. ఫేక్ వార్తలు సృష్టించడం, ఫేక్ వార్తలతో ప్రజలను నమ్మించడం, అది భారతీయ జనతా పార్టీ నుంచి మొదలైందంటే ఇప్పటివరకు అన్ని పార్టీలు కూడా, ఇంక్లూడింగ్ నేను ఈ పార్టీ ఆ పార్టీ అని మా పార్టీ అని అనట్లేదు, అందరూ కూడా ఆ ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేసి ఏదో ఒక రకంగా లాభపడాలనే ఒక ఉద్దేశంతో ప్రతి పార్టీ కూడా సోషల్ మీడియాలో వాడుతున్నది. అందులో తప్పేం లేదు, ఎందుకంటే అందరూ వాడుతున్నారు కాబట్టి. అంటే ఈ వీళ్ళు కూడా ఎక్స్టెన్సివ్ వాడారు. అందులో కేటీఆర్ ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి, కొద్దిగా అమెరికా నుంచి కూడా వచ్చాడు, కొద్దిగా ఐడియా ఉంది ఓవరాల్గా ఐటీ పైన, ఐడియా సోషల్ మీడియా కావచ్చు, దీనిపైన ఆయన కొద్దిగా మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన ఐటీని ఎక్స్టెన్సివ్గా వాడాడు. ఆయన ఐటీ మినిస్టర్ కూడా ఉండే. ఏ విధంగా ఇది ప్రభుత్వ ఖజాన్ నాలెడ్జ్ ప్రభుత్వ ఖజాన్ మళ్ళీ దీంట్లోకి వెళ్ళి ఏం చేశాడు, ఆయన డబ్బులు పెట్టాడు, ప్రభుత్వ ఖజానా నుంచే డబ్బులు తీసేసి డిజిటల్ మీడియా పైన పెట్టి ఆ రకంగా రౌట్ చేసి ఆ డబ్బులతోనే మళ్ళీ సోషల్ మీడియాని చాలా స్ట్రెంథెన్ చేశాడు వాళ్ళ పార్టీ కోసం. సో ఎనీవే సోషల్ మీడియా అన్నది అన్ని పార్టీలు కూడా ఫేక్ వార్తలను సృష్టిస్తాయి, ఫేక్ వార్తలతో ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ చదివాను, ఇది వినాశన అంటారు కదా, విపరీత బుద్ధి, వినాశకాన్ని విపరీత బుద్ధి అంటారు, ఎస్. సో అది ఆ స్టేజ్కి వచ్చేసింది. వీళ్ళ ప్రజలు కూడా ఆ ఆర్టికల్ చదువుతుంటే, రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను, ఎవరో రాశారు, ఇక 2025 వరకు అంటే ఇప్పుడు తగ్గుతుంది వాట్సాప్ అంటే సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని చూడడం తగ్గుతుంది, ఎందుకంటే ప్రజలు రియలైజ్ అయిపోయారు. చాలా బలంగా ఉందని నేను కూడా చదివాను ఆర్టికల్, మిత్రుడు ఎవరో పంపించారు. పీపుల్ హ్యావ్ లేట్లీ రియలైజ్ ఇవన్నీ ఫేక్ వార్తలు వస్తున్నాయి, ఇంకా ఈ సోషల్ మీడియాని మనం నమ్మలేము అని చెప్పేసి సోషల్ మీడియా వాడకం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు 2025 వరకు ఇంకా తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇంకా 2 years లో ఈ థంబ్నెయిల్స్ అన్ని విడ్డూరంగా ఉంటున్నాయి.